నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో ఇవాళ ఉన్నారు సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే. బాగున్నారు. మీరెలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చాలా చాలా బాగున్నాం. యాహ్! సో, ఏం లేదు సార్, ఈ మధ్య సోషల్ వెట్టింగ్ అనేసి బాగా మళ్ళీ ట్రెండ్ అవుతుందన్నమాట. సో, యాహ్! సోషల్ వెట్టింగ్ స్టార్ట్ చేసేసారు కదా! సో, మళ్ళీ ఇప్పుడెందుకు ఆ వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది? ఎందుకు దానిపైన అంత ఆవేదన చెందుతున్నారు ఎన్ఆర్ఐస్? ఓకే అండి. అసలు యూజువల్‌గా మనం వీడియోస్ చేస్తున్నప్పటి నుండి జులై సమ్‌వేర్ అరౌండ్ జులై ఆర్ జూన్ ఆ మంత్‌లో ఎఫ్1 స్టూడెంట్స్‌కి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయడం జరిగిందండి. అంటే ఎవరికైనా ఎఫ్1 వీసా ఇష్యూ చేయాలంటే వాళ్ళకి సోషల్ మీడియా వెట్టింగ్ తర్వాతే వాళ్ళకి ఇష్యూ చేసేవాళ్ళు. సో, ఓన్లీ అది ఎంతున్నా గాని ఓన్లీ ఎఫ్1 వీసా, జే వీసా, ఎమ్ వీసా వాళ్ళకొకటే పరిమితం అయ్యిండేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే డిసెంబర్ 15థ్ తర్వాత నుండి ఇట్స్ ఆల్‌మోస్ట్ స్టార్టెడ్. ఒక 3 డేస్ అయింది. డిసెంబర్ 15థ్ తర్వాత నుండి హెచ్1బి, హెచ్4 వీసా హోల్డర్స్ కూడా సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలనేది కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో, దాని ద్వారానే మీరు చూసుకుంటే సుమారు ఇప్పుడు చాలా అందరూ గందరగోళంగా ఉంటున్నారు భారతీయులు ముఖ్యంగా. అంటే ఎందుకంటే చాలా మంది వీసా అపాయింట్‌మెంట్స్‌కెళ్ళేసి ఈ ముఖ్యంగా క్రిస్మస్ ఆ టైంలో వస్తుంటారు కాబట్టి ఇండియాకి అక్కడ స్ట్రక్ అయిపోవడం గాని, లేకపోతే ఈ వీసా స్లాట్స్ అనేది కొన్ని కొన్ని నెలలు కొంతమందికైతే ఒక సంవత్సరం గూడా డిలే అయిపోవడం అనేది మనం క్లియర్‌గా చూస్తున్నామండి. హ్మ్. సో, దీనివల్ల ఇప్పుడు సోషల్ వెట్టింగ్ అనేది మళ్ళీ తెర మీదకొచ్చింది. ఓకే. సోషల్ మీడియా బెట్టింగ్ అనే తెర మీదకి అంటే నేననుకోవడం నా ఫీలింగ్ ఏంటంటే దేనికొచ్చింటదంటే, సో, నవంబర్ మంత్ థాంక్స్ గివింగ్ అప్పుడు ఒక అటాక్ జరగడం జరిగింది. వైట్ హౌస్ దగ్గర ఒక ఇద్దరు నేషనల్ గార్డ్స్‌ని కాల్చడం జరిగింది. సో, దాంట్లో ఒకరు మరణించడం జరిగింది. సో, అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే ఏమంటున్నారంటే నాన్ ఇమిగ్రెంట్స్ ఇక్కడికొచ్చే వాళ్ళకి సరిగ్గా వెట్టింగ్ అనేది జరగలేదు. వీళ్ళు ప్రాపర్‌గా వెట్టింగ్ అనేది చేయాలి. సో, ఎవ్రి వీసా అడ్జుడికేషన్ ఇస్ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ. వాళ్ళు తప్పకుండా చాలా క్లియర్‌గా చేసిన తర్వాతే వెట్టింగ్ క్లియర్‌గా చేసిన తర్వాతే వీళ్ళని కంట్రీలోకి లోపలికి రానియ్యాలి. ఎందుకంటే నాన్ ఇమిగ్రెంట్స్ రావడం వల్ల లేకపోతే కొంతమంది సోషల్ ఎలిమెంట్స్ కానీ, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దేశంకి రావడం వల్ల అమెరికన్ సిటిజన్స్ కానీ, అమెరికన్ సొసైటీస్ కానీ హార్మ్ అనేది జరుగుతది. అలా జరగకూడదు అనే ఒక ఇంటెన్షన్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రికాషనరీ స్టెప్స్ అండి. సో, హ్మ్. మనం అంటే ఎప్పుడైనా కానీ వి ఆల్సో నీడ్ టు థింక్ టువర్డ్స్ ద యూఎస్ నేషన్. హ్మ్. అంటే వాళ్ళెలా ఆలోచిస్తున్నారు అనే దాని మీద మనం ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండాలి. ఇక్కడ ఏమైతుందంటే నాన్ ఇమిగ్రెంట్స్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ఆ టైటిల్ ఏంటంటే సో, మీరు ఒక పర్పస్ మీద వస్తున్నారు. ఈ పర్పస్ అయిపోతేనే మీరు కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలనే ఒక ఇంటెన్షన్‌తో మనం తీసేయాలి. సో, ఆ సాటిస్ఫై చేయడానికి వీళ్ళు కూడా ఇలా ఆలోచిస్తారు అనేది నా ఒపీనియన్. సో, ఐయామ్ నాట్ ఫర్ హ్మ్. ఆర్ అగైన్స్ట్ ద పాలిసీస్ కానీ అంటే మనం కూడా దేనికి ఇలాంటివి ఇష్యూ చేస్తున్నారు అనే దాని గురించి మోర్ డిస్కస్డ్‌గా ఉండాలి. అంటే మోర్ ఆన్ ద ప్రాక్టికాలిటీ ఇష్యూస్ మీద ఉండాలనేది నేను ఆర్గ్యూ చేస్తున్నానండి. ఓకే. అయితే చాలా మంది ఏమంటున్నారంటే అసలిది వాక్ స్వాతంత్రానికి ఒక పెద్ద అడ్డంకి గదా! అలా ఎలా మనల్ని కట్టడి జేస్తారు? మన ప్రైవసీలోకి ప్రభుత్వం ఎలా ఎంటర్ అవుతుంది అని అంటున్నారు. దానిపైన మీ కాల్. యాహ్! అంటే యూజువల్‌గా దట్స్ ఆల్సో ద ఫెయిర్ ఆర్గ్యుమెంట్ అండి యూజువల్‌గా. అంటే కానీ ఇక్కడ ఏమైతుంది అంటే ఒకసారి వన్ ఆఫ్ ద ఫేమస్ కేస్‌లో ఇక్కడ ద నాన్ ఇమిగ్రెంట్స్‌కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటదా? ఉండదా? అంటే వాళ్ళని ఎలా మనం అడ్జుడికేట్ చేయొచ్చు? వాళ్ళకి ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? లేదా? అనేది ఒక జడ్జ్‌మెంట్ వన్ ఆఫ్ ద ఫేమస్ జడ్జ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. ఐయామ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ద నేమ్. సో, కానీ దాంట్లో ఏమని చెప్తారంటే అంటే నాన్ ఇమిగ్రెంట్స్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే పూర్తిగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉండదు. కొన్ని లిమిటేషన్స్ అనేది ఉంటాయి. దే నీడ్ టు రెస్ట్రిక్ట్ టు దట్ అని చెప్తారు. అంటే మేబీ లైక్ సో వాళ్ళకి మనకి కొంచెం కంపారిటివ్‌లీ ఎందుకంటే మనం నాన్ ఇమిగ్రెంట్స్ కాబట్టి మనం వీసా స్టేటస్‌లో ఉంటాం కాబట్టి సో మనకు అమెరికన్ సిటిజన్స్‌కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటది అనేది ఆ జడ్జ్‌మెంట్‌లో చెప్పడం జరిగింది. ఇది సమ్‌వేర్ లైక్ వరల్డ్ వార్‌లో జరిగిందేదో లేకపోతే ఆఫ్టర్ ద కోల్డ్ వార్ సమ్‌వేర్ ఆ టైమ్‌లో జరిగిన జడ్జ్‌మెంట్ ఇది. సో సేమ్ అంటే రైట్ నౌ కూడా వీసా ఇష్యూయన్స్ అప్పుడు కూడా అంటే జనరల్ గా ఇక్కడ వీళ్ళ రూల్స్ అనేది ఎప్పుడు నుండో ఉన్నాయండి. అంటే సమ్వేర్ 2016 గానీ 2014 లో ఆ టైంలో నుండి సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేయాలి. డిఎస్ 160 లో అనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో రైట్ నౌ వీళ్ళు ఏం చూస్తున్నారు అంటే సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా మీరు చేసే పని అట్లనే మీరు అప్లై చేసిన జాబ్ ఒకటా లేదా? మీరేమైనా యాంటీ సోషల్ గాని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కి ఏమైనా వర్క్ చేస్తున్నారా? యాంటీ అమెరికన్ వాల్యూస్‌కి సొసైటీకి మీరు వర్క్ చేస్తున్నారా అని ఒక పాయింట్స్‌ని వీళ్ళు చూస్తారనేదైతే చెప్పడం జరిగిందండి. అంటే మీరన్నట్టు అగైన్స్ ద హ్మ్. ప్రైవసీ, అగైన్స్ ద రైట్ టు స్పీచ్ అంటే ఇట్ హ్యాపెన్స్ బట్ సో హ్మ్. దేర్ ఆర్ సమ్ థింగ్స్ వి నీడ్ టు ప్రొవైడ్ టు ద గవర్నమెంట్ అండి. దట్ సమ్ డీటెయిల్స్ అంటే ఇన్ ఆర్డర్ టు
అథెంటికేషన్ హ్మ్. చేయడం కానీ, లేకపోతే అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి కానీ కావాలి కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారైతే నేను అనుకుంటున్నాను. రైట్. అయితే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉంటున్న హెచ్-1బీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్. సో, వాళ్ళకి ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ఇంత కఠినతరం చేయడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? యూజువల్లీ ఇక్కడున్న వాళ్ళకి రైట్ నౌ అయితే దే వోంట్ బి ఎనీ ఇష్యూస్ అండి. యూజువల్‌గా ఈ ఇష్యూస్ అనేది ఎప్పుడు రైజ్ అయిపోతాయంటే, ఎప్పుడు మీరు మన దేశానికెళ్ళి అంటే వీళ్ళ స్వదేశానికెళ్ళి అక్కడి నుండి వీసా స్టాంపింగ్ చేసుకొని రావాలి అనుకున్న టైంలో ఇష్యూస్ అనేది వస్తాయి. సో, రైట్ ఓకే. నౌ ఇక్కడ అయితే రైట్ నౌ దే ఆర్ కంప్లీట్‌లీ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఉండి ఇప్పుడు లేకపోతే వీసా అపాయింట్‌మెంట్స్ తీసుకొనుంటారు చూడండి. వాళ్ళందరికీ ఇప్పుడు ఆ డీఎస్ 160లో సోషల్ మీడియా వెట్టింగ్ తర్వాతే వాళ్ళకి వీసా ఇష్యూయన్స్ అనేది చేస్తారు. అండ్ వాళ్ళని కంట్రీలోకి అలో చేస్తారు. సో, రైట్ నౌ నేను చూసిండేది చాలా మంది రెడిట్ గ్రూప్స్‌లో పెట్టడం నేను నేను చాలా డీటెయిల్‌గా చూస్తుంటే అందరికి ఆల్‌మోస్ట్ లైక్ అంటే ఎవరికైనా సోషల్ మీడియా వెట్టింగ్ ద్వారా వీసా రిజెక్ట్ అయినట్టయితే ఎవరు ఇంకా చెప్పలేదు ప్రస్తుతానికైతే. ఎవ్రీవన్ లైక్ 221 అనేది ఇష్యూ చేస్తున్నారు మాకు. అది సోషల్ మీడియా అకౌంట్ ఇచ్చేసి దాన్ని పబ్లిక్ చేసిన తర్వాత అప్రూవ్ చేస్తున్నారనేది చెప్పడం జరిగింది. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్ అంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే సో, నేను ముందు చెప్పేవాడిని, ఇప్పుడు చెప్పేవాడిని. ఇండియన్స్ ఇప్పుడే కానీ ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ, యాంటీ అమెరికన్ వాల్యూస్‌కి సొసైటీస్ కానీ ఇప్పుడే గాని వర్క్ చేయరు. చెయ్యబోరు కూడా. ఐయామ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్. అంటే అండ్ ఈవెన్ ఫర్ ద ఈ జాబ్ డ్యూటీస్‌లో గాని, జాబ్ టైటిల్స్‌లో గాని అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ద జెన్యూన్ జాబ్స్ గానే నేను ఫీల్ అయితున్నాను. సో, అందరూ ఎవరే గాని ఫ్రాడ్స్ చేసే వాళ్ళైతే ఎక్కడ ఉండరు. ఎక్కడ ఎవరు చేయరు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మాత్రం. సో, యాహ్! అందుకు వి ఆర్ కంప్లీట్‌లీ సేఫర్ ఆన్ సైడ్ అయితే నేనైతే అనుకుంటున్నాను. సో, అంటిల్ అన్లెస్ లైక్ 1, 2% అనేది ఎక్కడైనా కామన్‌గా జరుగుతుంటది సొసైటీలో గాని, ఎక్కడైనా గాని. సో, దానికనే 98% వి ఆర్ కంప్లీట్‌లీ సేఫ్. రైట్ అండి. అలాగే ఇప్పుడు అక్కడుండి చిన్న చిన్న పెట్టి కేసెస్‌లో ఇరుక్కున్న వాళ్ళెవరైనా హెచ్-1బీ హోల్డర్స్‌కు వాళ్ళకి కూడా అప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వెట్టింగ్ ఉంటుందా? అక్కడున్న వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? అంటే యూజువల్‌గా అంటే సోషల్ మీడియా వెయిటింగ్ దాని ద్వారా అయితే ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే 2 డిఫరెంట్ సినారియోస్ అది. సోషల్ మీడియా ఈస్ వెయిటింగ్ ఓన్లీ ఆన్ ద లైక్ అంటే టువర్డ్స్ ద టెక్నాలజీ మీరేమేం జేస్తున్నారు సోషల్ మీడియాలో గాని, సోషల్ ప్రెజెన్స్‌లో ఎలా ఉన్నారని. ఈ క్రిమినల్ చార్జెస్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, హ్మ్. దీంట్లో ఆఫ్‌కోర్స్ అండి ఇప్పుడు ఏదైనా గాని ఇక్కడ గూడా అంటే ఎప్పుడు వీసా రివోక్ అయితది అనేది కొన్ని కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అంటే ఎప్పుడైనా మోరల్ టర్పిట్యూడ్ గాని, ఎప్పుడైనా మీకు ఫెలోనీ చార్జెస్ కానీ లేకపోతే అగైన్స్ సొసైటీ మీరు వర్క్ చేసినప్పుడు అంటే దేర్ ఆర్ లైక్ 5-6 కండిషన్స్. ఆ కండిషన్స్‌లో మీరు సాటిస్ఫై అయితే మీకు వీసా అనేది రివోక్ చేస్తారు. సో, దానివల్ల ఆఫ్‌కోర్స్‌గా దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ అనేది ఉంటదయితే నేను అనుకుంటున్నాను. సో, సో, మనం ఈ 2 టాపిక్స్‌ని మిక్స్ చేసి మనము ఎక్కువ మన హ్మ్. వాళ్ళని భయపెట్టాలనయితే మనం ఎక్కువ అనుకోకూడదు. సో, యాహ్! బికాస్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ దీస్ డేస్. అంటే ముందులాగా అంత భయంగా అయితే ఎక్కడ కనపరావడం లేదు. అందరూ దే ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ థేర్ లైఫ్ కాబట్టి. యాహ్! సో, దిస్ ఈస్ సమ్‌వాట్ కొంచెం ధైర్యం ఇచ్చే మాటలే చెప్పాలంటే. యాహ్! అంటే అట్లని గాదండి. అంటే సోషల్ మీడియా వెయిటింగ్ అంటే మన వీసా రివోక్ అయిపోతది. మనకు వీసా ఇష్యూ జేయరు. మనకు లేకపోతే అదొస్తది, ఇదొస్తది. నాకెప్పుడు ఆలోచించదు. సీ వి ఆర్ కంప్లీట్‌లీ టూ జెన్యూన్ హియర్. సో, మనం like కొన్ని లక్షలు కట్టేసి మనం యూఎస్‌కొచ్చేసి జాబ్ ఒక అమెరికన్ డ్రీమ్ అనేది అచీవ్ చేసుకోవడానికి ఇక్కడికొస్తున్నాం కాబట్టి అంటే ఐయామ్ ప్రిటీ ష్యూర్ వి డోంట్ డూ ఎనీథింగ్ దట్ ఈస్ అగైన్స్ట్ ద అమెరికన్ వాల్యూస్ అగైన్స్ట్ ద సొసైటీ అనేది నేను ఫీల్ అయితాను ముఖ్యంగా. సో, అందుకు వి ఆర్ కంప్లీట్‌లీ సేఫర్ సైడ్ అని జెప్తా. అంటే మనం ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇదెందుకు ఇండియాకి ఇలాంటి లాంగర్ అపాయింట్‌మెంట్స్ వస్తున్నాయి, లేకపోతే లాంగర్ వెయిటింగ్ టైమ్స్ వస్తున్నాయనైతే అందరూ అడిగే క్వెషన్ అదే. ఎందుకు మనల్ని ఎక్కువ టార్గెట్ చేసారా? లేకపోతే ఇదా? అంటే వి ఆల్సో నీడ్ టు టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఇండియా పాపులేషన్. ఇండియా పాపులేషన్ ఎంతమంది యూఎస్‌లో ఉన్నారు? ఎంత 70% ఆఫ్ ద హెచ్-1బీ హోల్డర్స్ అందరికి ఇండియన్స్‌కే వస్తున్నాయి. మన కౌన్సిలేట్స్ ఎన్నున్నాయి? మరి నాకు తెలిసినంత వరకు 5 ఆర్ 4. సో, ఆ 5 ఆర్ 4లో మనల్ని అకామిడేట్ చేయగలరా? లేదా? అందుకే వెయిటెడ్ టైమింగ్ అనేది వస్తున్నాయి తప్ప, ఎక్కడే గాని ఒక దేశాన్ని టార్గెట్ చేసి గాని ఒకరిని ఇలా అయితే ఎక్కడ లేదు. అండ్ ఈవెన్ వియత్నాం గాని, థాయిలాండ్‌లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందంట. బికాస్ ఆఫ్ ద మోర్ పీపుల్ కేమ్ టు ద యూఎస్. వాళ్ళకి కూడా ఈ వీసా అపాయింట్‌మెంట్స్ ఎక్కువ తక్కువ షెడ్యూల్స్ ఉండడం వల్ల. రైట్. సో, సోషల్ మీడియా వెట్టింగ్ వల్ల పెద్ద భూతద్దంలో చూసి భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే ఆబ్వియస్‌లీ భరించాలి. శిక్ష అనుభవించాల్సిందే. సో, మనం ఎవరి గురించి మాట్లాడకుండా సేఫ్ సైడ్‌గా మనం క్లెన్లీనెస్ సోషల్ మీడియా క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తే మనకి ఆబ్వియస్‌లీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. థాంక్ యూ సార్. యాహ్! థాంక్ యూ థాంక్ యూ. సో మచ్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరో టాపిక్‌తో యాహ్! మళ్ళీ థాంక్ యూ. కలుద్దాం.